ఫోన్ ప్లీజ్. మిస్టర్, ఎవరు నువ్వు? ఎందుకు ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నావు? నీ డిమాండ్స్ ఏమిటి చెప్పు, మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం. యు డిడ్ వెరీ బిగ్ మిస్టేక్. ప్రభుత్వం ఉంది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. నువ్వే చట్టాన్ని చేతిలో తీసుకోవటం ఇట్స్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. నేనెంత అడిగినా నాకు సమాధానం చెప్పట్లేదు. ఓకే, లాండ్ ఆర్డర్ రా, లాండ్ ఆర్డరు. ఆడికి కూడా నీ సమస్య ఏంటో చెప్పకపోతే అసలు ఎవరికైనా నీ సమస్య ఎలా తెలుస్తుంది? మళ్ళా గన్నం చూసుకుంటాడు. కమిషనర్ గారు, సీఎం గారు నా దగ్గర చాలా క్షేమంగా ఉన్నారు. నేను ఎందుకు ఇలా చేశాను, నాకేం కావాలి అని సాయంత్రం 5 గంటలకు మీడియా సమక్షంలో చెప్తాను. అలాగే ఈ బిల్డింగ్ ఉన్న పవర్ కానీ కేబుల్ కానీ కట్ అవడానికి వీల్లేదు. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే సీఎం గారిని చంపి నేను చచ్చిపోతాను. అన్నిటికీ తెగించేదంతా చేశాను. సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి. సాయంత్రం 5 గంటలంటే ఇంకా చాలా టైం ఉంది. అప్పటిదాకా సీఎం నీ దగ్గర ఉంచుకుంటానంటే కుదరదు మిస్టర్. దయచేసి సీఎం గారిని పంపించు, అది నీకే మంచిది. ఆర్ యు లిజనింగ్ మీ? కిడ్నాపర్ అతని డిమాండ్ ని సాయంత్రం 5 గంటలకి మీడియా సమక్షంలో చెప్తానని చెప్పడం జరిగింది. పోలీసులు ఎన్ని విషయాలు అడుగుతున్నా సరే అటువైపు నుండి సమాధానం రాకపోవడంతో పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలన్నా సీఎం గారు అతని అదుపులో ఉండడం వల్ల కష్టంగా వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. సార్, ఈ ప్లాన్ హుడాలో దొరకలేదు సార్. ఇంతకు ముందు ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు చెప్పినట్టు ఈ ప్లాన్ తయారు చేశాం సార్. హోటల్ అంటే టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు ఉంటాయి. వ్యభిచారం కొంపంటే ఆడింగులోళ్ళు ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ముసలమ్మలు ఉండాలి, ముసలాళ్ళు ఉండాలి. ఏరి మిస్టర్ శ్రీకర్, దాల్ మే కుచ్ కాలా హై. హిందీ తెలుసా నీకు? దాల్ మే కుచ్ కాలా హై అంటే పప్పులో నలుపుందని కాదు, ఏదో మోసం జరిగిందని. ఈ మోసంలో నీ హ్యాండ్ ఉందని తెలిసిందో నీ గుర్తుపెట్టుకో. డిమాండ్ అడగబోతున్న శ్రీను డబ్బులు అడిగే అవకాశం ఉందా లేదా ప్రభుత్వం తరపున ఏదైనా ఆశిస్తున్నాడా అనేది ఇంకా సేపట్లో తెలుస్తుంది. కిడ్నాప్ చేసిన వారు డిమాండ్ సాయంత్రం చెప్తానన్నారుగా. కిడ్నాపర్ ఒకరే అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? నువ్వేనా 20 మంది నక్సలైట్లు AK-47లతో కిడ్నాప్ చేశారని చెప్పింది? ఇప్పుడు వాళ్ళందరూ నేను ఎక్కడి నుంచి తేవాలయ్యా? సీఎం గారు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. ఆయన్ని రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా రెడీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. కిడ్నాపర్ మాత్రం సాయంకాలం వరకు ఆగాలన్నాడు. ఎందుకని అడిగితే చెప్పట్లేదు. కిడ్నాప్ చేసింది ఒక్కడే, అది చిన్న నాటు తుపాకీతో. సీఎం గారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదండి. అంటే నాటు తుపాకీతో కిడ్నాప్ చేస్తే సీఎం గారు సేఫ్గా ఉంటారా? ఆ తుపాకీతో కలిస్తే మనిషికి ఏమి అవదా? అంటే నా ఉద్దేశ్యం, తీవ్రమైన మారణాయుధాల మధ్య మన సీఎం గారు ఉంటే మనం భయపడాలి. అక్కడ అలాంటిది లేదు గనక మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా ఏదైనా ఉంటే తర్వాత చెప్తారు. మీరు వదండి, భారీరా మరి. సంఘటనా స్థలానికి ఇప్పుడే హోంమంత్రి గారు చేరుకుంటున్నారు. ఒక్క కుర్రాడు నాటు తుపాకీతో కిడ్నాప్ చేశాడని ఇప్పుడే హోంమంత్రి గారు కూడా. ఒక్కడు ఒక చిన్న నాటు తుపాకీతో సీఎం గారిని కిడ్నాప్ చేయడం ఏమిటి? మనం ఏదో అడిగి పెద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు ఇక్కడ టెంట్ వేసుకుని కూర్చోవడం ఏమిటి? అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ? సార్, అదే సార్ నాకు స్ట్రేంజ్గా ఉంది. ఈ రోజే మీకు ఆ కేసు గురించి, ఆ కిడ్నాపర్ గురించి డీటెయిల్స్ ఇస్తాను సార్. ఈ రోజే ఇస్తాను మీకు. అసలు వాడు సీఎం గారి ప్రోగ్రాంకి ఎలా వచ్చాడండి? అడుగో సార్, ఆ కుర్రాడే కారణం. మినిస్టర్ రంగనాథ్ గారు అబ్బాయి అండి. హలో, రంగనాథ్ గారు, ఏంటండి ఇది? మీ అబ్బాయి ఇందులో ఉండడం ఏందండి? వాడు అడిగితే నేనే సీఎం గారి అపాయింట్మెంట్ ఇప్పించానండి. ఏమైనా సరే వాడు నా కొడుకైనా వాడితో నిజం చెప్పించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎవడి కొడుకైనా సరే చట్టానికి అతీతుడు కాడు. మీ స్టైల్లోనే మీరు ఇంట్రాగేట్ చేయండి. వాడిని షూట్ చేసి పారేసైనా సరే సీఎం గారిని కాపాడాలి. అది నేను వస్తా. అంతా కుర్రాళ్లే, ఒక్క కుర్ర మీద పట్టుకోలేకపోతున్నారు. కానండి కానండి. హోమ్ మినిస్టర్ గారు వచ్చేళ్ళారంట. అదిగోండి టీవీలో చూపిస్తున్నారు. కనపడుతూనే ఉంది. మీరు కిడ్నాప్ అయ్యారని ప్రధానమంత్రి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారట. ఇదంతా పక్క ప్లాన్గా చేస్తున్నావంటే నువ్వు ఎక్కడో బాగా ట్రైనింగ్ అయి ఉంటావు. అవును, బాగా ట్రైనింగ్ అయ్యాను. ఆఫ్ఘనిస్తాన్లో లష్కర్-ఏ తోబా అనే ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. ఏంటి ఎట్టకారమా? కాదా మరి? నన్ను చూస్తే అలా కనపడుతున్నానా? ఈ తొక్కలో నాటు తుపాకీ కొనడానికి నానా బాధలు పడ్డాను. ఇంకా ట్రైనింగ్లు, తోటకూర. సర్లే, బిల్డింగ్ చుట్టూ కెమెరాలు బిగించి పోలీసులు నీ దగ్గర రాకుండా మేనేజ్ చేస్తున్నావంటే డౌట్ రాదు. ఇందులో పెద్ద విషయం ఉందండి. బిల్డింగ్ చుట్టూ కెమెరాలు పెట్టాను. ఇక్కడ కూర్చొని చూస్తున్న నన్ను లేపేయడం మన పోలీసులకు పెద్ద కష్టమేం కాదు. మీరున్నారు కదా, రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అదే మన ధైర్యం. అవన్నీ వద్దులేవయ్యా. అసలు నిన్ను చూస్తుంటే చక్కగా బుద్ధిమంతుల్లో చదువుకునే స్టూడెంట్ కుర్రోళ్ళ ఉన్నావు. అంటే ఏంటి, దిక్కుమాలిన సినిమాలు చూసి సరదాగా ఒక ఆట ఆడదాం అనుకుంటున్నావా? ఒరే పిల్లకాయ్, నువ్వు కిడ్నాప్ చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రా. నువ్వెంత రిస్క్లో ఉన్నావు తెలుసా? ఆడుకున్నట్టు అనిపిస్తుందా? కిడ్నాప్ అంటే 4 తగిలించి నోట్లో గొడ్డలు కొక్కి తాళ్ళతో కొట్టడం కిడ్నాప్ అని మీ ఫీలింగా? ఇంకా అవి కూడా ఎందుకులే, ఇది చాలు కదా గురుగారు. పోలీసులు ఇప్పుడు నా డీటెయిల్స్, నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా ఫ్రెండ్స్ ఎవరని తెలుసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న బ్యాక్గ్రౌండ్, ఏదో ఫ్రస్ట్రేషన్లో చేసేటని తెలుసుకొని కమిషనర్ నాకు వార్నింగ్ ఇస్తాడు. మాటల్లో పెట్టి స్మోక్ బాంబ్ వేస్తారు. ఇద్దరం మత్తులోకి వెళ్తాం. వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి, నన్ను జైలుకి పంపిస్తారు. ఇదంతా జరిగాక నేను అప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నానంటే ఈ బిల్డింగ్ బయట ఒక టెంట్ వేసుకొని మ్యాప్ తెప్పించుకొని అనాలిసిస్ చేసి మళ్ళీ అటాక్ చేస్తారు. నేను అవకాశం ఇవ్వను. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సిఆర్పిఎఫ్, ఎన్ఎస్జిని రెస్క్యూ ఆపరేషన్ పంపిస్తారు. ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్లాన్లు వేసినా మీ పక్కన ఇలా గన్ను పాయింట్ బ్లాంక్లో పెట్టుకొని కూర్చొని ఉంటాను. జౌళి శాఖ మంత్రి కూడా ఇప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో నాకు తెలియదు, కానీ నువ్వు బయటపడాలంటే నిజం చెప్పు. తండ్రి గారిని ఇచ్చే సలహా ఇది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. సార్, నేను ఏదైనా చేయాలంటే మీ వాడు దీన్ని కోఆపరేట్ చేయాలి. మీరు చేయాల్సింది చేయండి. థ్యాంక్ యూ సార్. వాడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 1 month నుంచి సార్. ఎలా తెలుసు? రోడ్డు మీద పరిచయం సార్. హోర్డింగ్ నా మీద పడుతుంటే నన్ను సేవ్ చేశాడు. వాడి ఇల్లు ఎక్కడా? తెలీదు సార్. వాడి ఫ్యామిలీ తెలీదు సార్. వాడు ఎక్కడ చదువుకున్నాడో తెలుసా? తెలీదు. పోనీ వాడి సెల్ నంబర్ తెలుసా? వాడు ఫోన్ వాడు సార్. అది నేను నమ్మాలా? పోనీ వాడి పూర్తి పేరైనా తెలుసా నీకు? మంచోడు సీన్ సార్. మంచోడు సీనా? అవును సార్. అంటే పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొడెదల్లాగా, మహేష్ బాబు ఇంటి పేరు గట్టంనేని లాగా, జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పేరు నందమూరి లాగా, అలాగే సీను ఇంటి పేరు మంచోడు. అందుకే మంచోడు సీన్ అయ్యాడా? కాదు సార్, నిజంగానే మంచోడు సార్. అంత మంచి పని ఏం చేశాడు రా? నాకు లవ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు సార్. మీ ఇద్దరిని కలిపాడు, రైట్? అవును సార్. తను సీను కూడా బాగా తెలుసు సార్. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? సునైనా సార్. సునయన? అవును సార్. ఎక్కడ చదువుకుంటుంది? తెలీదు సార్. ఏ ఊరు? పోనీ సెల్ నంబర్ అన్న తెలుసా? తను కూడా సెల్ వాడదు సార్. మరేం వాడుద్ది? రోడ్డు వచ్చేవాడు కూడా ఫోన్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నారా ఈ రోజుల్లో? దానికి ఫోన్ నెంబర్ ఉంది, నీకు తెలియదని చెప్పు. దాని గురించి ఏం తెలియదా నీకు? అసలు ఆడదేనా అది? మగదా లేక జంబలకిడి బొమ్మ? ఏంట్రా అది? మిస్టర్ శ్రీకర్ సార్. అసలు నీ గర్ల్ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఎందుకుంటుందో, ఏం చేస్తుందో కూడా తెలియదా నీకు? అంటే తను హీరోయిన్ అవుదామని ట్రై చేస్తుంది సార్. హీరోయినా? పవన్ కళ్యాణ్ అత్తారింటిలో దారేదిలో ఆమె హీరోయిన్ కాదు సార్, అప్కమింగ్ ట్రై చేస్తుంది సార్. ట్రై చేస్తుందా? ఓకే. మిస్టర్ రవిప్రకాష్ సార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసులను ఎంక్వైరీ చేయండి. సునైన వివరాలు సేకరించండి. సరే సార్. గో. శ్రీకర్ సార్. నువ్వు మంత్రి గారు అబ్బాయి అన్న ఒకే ఒక కారణంతో ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను. సార్. అదే గౌరవం నాకు కూడా ఇవ్వు. ఇస్తాను సార్. అతను నీకెలా పరిచయం? ఎప్పుడు పరిచయం? ఎక్కడ పరిచయం? సీనుతో ఉన్న ప్రతి పరిచయం నాతో చెప్పు. అలాగే సార్.
ఓరి అమ్మ వాటమ్మా. రాత్రిపూట సిగ్నల్ జంప్ చేస్తావు, కామన్ సెన్స్ లేదా? తెల్లరగట్లు 3 అయింది సార్. అయినా రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే చలన్ రాయాలి కానీ కొట్టేస్తారా? చలానా ఎందుకు రాస్తాను? పోలీసులు రాస్తారు. యు ఆర్ నాట్ కాప్. కాదు. మరి నా మీద చేస్తావా? నేను ఎవరో తెలుసా? మినిస్టర్ కొడుకునమ్మా. మినిస్టర్ కొడుకు ఇలా బిహేవ్ చేస్తావు, సరిగ్గా బిహేవ్ చేయాలి. ఇదేంటి భయ్ ఎలా పడిపోయింది? లైట్లే భయ్య, టైం చూసాను కాబట్టి సేవ్ అయ్యి. ఉన్నాడు. ఎవరా నువ్వు? నేను సిగరెట్లు కొనుక్కుంటుంటే బైక్ కొట్టుకొని వచ్చేసావు. బైక్ నీదే భయ్య. థ్యాంక్స్ భయ్య. కొమ్మని ఇంటికి వెళ్ళిపోయావు, లేట్ అయిపోద్ది. ఏంటి నన్ను కొట్టడానికి ఎవడో బండి తీసుకొచ్చావా? నాకు సొసైటీలో ఎవడైనా రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అనుకో, బాగా సిరాకు. అందుకే అలా చేశాను. నువ్వు ఇంకోసారి మాత్రం ఇలా చేయకు భయ్యు. భయ్యా నేను హెల్ప్ చేయనా లేక వెళ్ళనా? రాబయ్యా. సలీం, సలీం, బండి పాడైందా సార్? వచ్చి చూడు.